అర్చన స్వామివారు బయట గారికి స్వామివారిని చంపం भगवद्भवाय नमः इत्याचमनीयो समर्पयामि वामदेवाय नमः इति स्नानो ओम नमो भगवते रुद्राय ओम नमस्ते नमस्ते देवाय नमः या देवसोराय भगवते नमः वादव्याय भवतया भद्रवयाय देव दुर्वादना घोरा पापकाजने दया तन्वादनमया गिरजन्दार्या गतिया मजक सहस्रे विवरहने भयाय महांतरामाहि मुझे परिणगतो श्री नमः स्वागिरिसाच्या पदामसेधा सर्ववैद्य देशमोदवासरोध्य भवद्वत्ता भगवद्गीता विहिहि सर्वाण्यं भयं सर्वा सेवादान्य हारोय स्तोम्रो अर्णोदपुर सारहाय ध्यान वर्धनाय सुकृताय हतसोमे भगवहेणे महेश्वराय मोदरो भावदेन గోపాదన ప్రజలకు మన కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తాడేపూడి వాస్తవ్యులందరూ కూడా ఆ శివుడు ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం, ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొనడం పెద్ద ఎత్తున మరి ఇది అందరూ కూడా ఆ మహాశివుడి యొక్క కృపకు అనుగ్రహానికి మనం గురి అవ్వాలి. అందరూ కూడా ఆయన ఆశీస్సులు మనకు మెండుగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మా అన్నయ్య ఎర్తకోట తాతాజీ గారు ధర్మకర్త, అదేవిధంగా ఇంకా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం లాంటిది, ఇది ఎవరింట్లో పని కాదు. భగవంతుని ఆరాధిస్తే ఆయన యొక్క ఆశీస్సులు మనకందరికీ ఉంటాయని ఆలోచనతో చేసి ఈ మంచి కార్యక్రమాలు నిస్వార్థంగా చేసే మరి ఇలాంటి ధర్మకర్తలందరూ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, ఈ సేవ చేసే ఓపికను కూడా ఇవ్వాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఓం నమః శివాయ. శివుడు అలాగా కనబడి